సూపర్ అండి. నమస్తే అండి. వరి నువ్వుల లడ్డు నేను మొన్న చేశాను. ఒక్క చెప్పు ఉంటే చేశాను. ఎంత బాగా వచ్చిందంటే సరే మీకు కూడా చూపించాలి సింపుల్గా. ఎందుకు అంటే అందరు పిల్లలు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. ఇదిగోండి, మనం రసాయనాలు లేని బెల్లం తీసుకుంటే కరగబెట్టక్కల్లా డైరెక్ట్ వాడేయచ్చు. ఇప్పుడు మనం బెల్లం ఇట్లా దొరకలేదు అనుకోండి, మీరు వడకట్టి ఆ బెల్లపు నీళ్ళు పోసుకోండి. నేనైతే డైరెక్ట్ ఈ బెల్లం, నాకు ఈ బెల్లం నచ్చింది. మేము ఈ బెల్లం ఎప్పుడు తీసుకుంటున్నాం. కేసర బెల్లం అంట దీని పేరు. కేసర అని ఉంది. ఇప్పుడు కొబ్బరికాయని పగలగొడదాం. కొబ్బరికాయని ఎట్లా పగలగొట్టాలో తెలుసు కదా. ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ 1 2 ఇదిగోండి 3 ఇట్లా గీతల్లాగా ఉంటాయి. కొబ్బరికాయకి 3 పార్ట్లు ఉంటాయండి. ఏ పార్ట్ పెద్దగా ఉంటే ఆ పార్ట్ వైపున కొట్టాలి. ఇదిగోండి ఇక్కడ పెద్దగా ఉంది, ఇటు కొడదాం. అర్థమైందా మీకు? ఈ పార్ట్ చిన్నది, ఈ పార్ట్ చిన్నది. ఈ పెద్ద పార్ట్ ఎప్పుడైనా కొబ్బరికాయ ఈజీగా పగులుతుంది. ఎంత బాగా వెళ్ళిందో చూసారా? ఈ కొబ్బరి చిప్పల్లో మనం మెంతులు, మైక్రో గ్రీన్స్ పెంచుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. అంకులు 45 రూపాయలకి ఎంతకో తెచ్చారు కాయి. సూపర్గా ఉంది కాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది తీసేసుకుందాం. ఇది కన్యాకుమారి నుంచి తెప్పించాను. వీడియోలో చూసి మీరు కూడా చాలామంది తెప్పించుకున్నారు. పద్మాంటి మొన్న నువ్వు కడగలేదు అన్నారు. ఇప్పుడు కడిగి తుడుచుకున్నాను. తుడిసి తీస్తున్నా. మీ దగ్గర కొబ్బరికూర ఉంటే డైరెక్ట్ కొబ్బరికూరతో కూడా తురిమేయచ్చు. నా దగ్గర ఉంది కొబ్బరికూర, కానీ నాకు ఇట్లా తురిమేసి గబిక్కిన మిక్సీలో వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుందని చేస్తున్నా. మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తీసుకోవచ్చు. దీంతో తీసుకుని సన్న ముక్కలు కోసేస్తామే. ఎంత పెద్ద కొబ్బరికాయ అండి, 45 రూపాయలకి. ఎంత చాలా వచ్చింది. ఇదిగోండి, ఇదేం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పుచ్చుకుంటాం. ఇట్లా అంటే సింపుల్గా ఇట్లా కొంచెం ప్రెజర్ పెట్టాలి, అంతే. ఈజీగానే వచ్చేస్తుంది. ఇది చూసారా? కొంచెం అలవాటు అవ్వాలి మనకు, అంతే. అంకులు నేను చేసి పెడతానని అంకులు తీసి పెట్టారు. అవి లావుగా ఉన్నాయి, చాకుతో కోసుకోవాలి. ఇట్లా చాలా ఈజీగా ఉంది. సన్నగా వచ్చేస్తుంది. మనం మిక్సీలో సన్నగా వస్తే వేసుకోవచ్చు, లేదు అంటే చాకుతో కోసుకుందాం. ఎంత బాగా వచ్చినాయండి కొబ్బరి చిప్పలు. 2 బాగున్నాయి. ఇక్కడ పక్కన పెడుతున్నా. ఇప్పుడు వీటిల్ని సన్నగా ఉన్న వాటిల్ని మనం చాకుతో, కొంచెం లావుగా ఉన్న వాటిని చాకుతో కోసుకుందామే. ఎక్కడన్నా లావు ఉన్నాయి అనుకోండి, సన్నగా కట్ చేసేసుకుందాం, అంతే. కొంచెం వేసుకుని మిక్సీ కొట్టుకుందాం. పలుసు తిప్పుకుంటే ఇట్లా అయిపోతాయి. నేను చాకుతో పెద్ద ఎక్కువేమి కొయ్యలా, గ్లాసులో పెడతాను. మిగిలింది కూడా మిక్సీ చేసేసుకుందాం. ఈ 2 గ్లాసులు కొబ్బరి అయింది. 1 గ్లాసు నువ్వులు వేసుకోవాలి. నా దగ్గర కొంచెం తక్కువైంది, ఎండగా ఉందని పంపించట్లా అంకుల్ని. నెయ్యి, అంతే. బెల్లం తురుము వేసుకుంది. సరేండి, ఎట్లా ఉందో, నల్లగా రసాయనాలు లేనిది. అసలు ఇక ఇరగదు. మనం పాయసం కాసినా ఏది కాసినా బెల్లం తురిమేస్తాయి ఈలోపు, అంతే. ఇట్లా మెత్తగా తురిమేసుకుందామండి. 1 గ్లాస్ తురుముకుంటే సరిపోతుంది. కొబ్బరి లౌజుకి ఈ 2 గ్లాసులు నిండా తీసుకున్నా నేను. ఇక్కడ నాకు నువ్వులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొబ్బరి ఎక్కువ తీసుకున్నా. 2 గ్లాసులు కొబ్బరి, 1 గ్లాసు నువ్వులు, 1 గ్లాసు బెల్లం కొంచెం తగ్గించినా పర్వాలా, కొంచెం వేసుకున్నా పర్వాలా, మన ఇష్టం. ఇప్పుడు నువ్వులు ఏం చేస్తానంటే పొయ్యి వెలిగించేసుకున్నా ఫటాఫట్ అవుతానికి. మూగుట్లో ఏం చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఇట్లా సిమ్లో వేయించుకోండి. నేను తగ్గించేసాను మూకుడు. నేనేం చేస్తున్నానంటే నీళ్లు చల్లట్లా, కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేస్తే అసలు భలే బంగారపు రంగు వచ్చి భలే ఉంది. ఇదిగోండి, నెయ్యి ఎక్కువ పట్టదు, 1 స్పూన్ దీనికి. ఎమ్మటే చిట్టపట్ట అనవు. నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నాకు నెయ్యి వేస్తే బాగుంది. అసలు ఎంత బాగుందంటే నిజంగా. మెగ్నీషియం తగ్గితేనంట షుగర్ పేషెంట్లకి స్వీట్ తినాలనిపిస్తుందంట. నాకు స్వీట్ తినాలనిపించింది మొన్న. ఏమీ లేవు ఇంట్లో. కొబ్బరి చెప్పు ఉంటే కొంచెం నువ్వులు, కొబ్బరి వేసి, బెల్లం వేసి అప్పటికప్పుడు చేశానండి. చేస్తే అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే మీకు చూపించాలి. సింపుల్ మెథడ్.
చిటపట అనాలి. చిటపట అన్నీ మంచి రంగు వచ్చే వరకు నువ్వులు అదిగోండి ఇట్ట చూసారా చిటపట అంటున్నాయి, ఏగుతున్నాయి చక్కగా, మంచి రంగు వస్తాయి, మంచి వాసన వస్తుంది. కొంచెం పిల్లలకి ఎంత బలమైన ఫుడ్. దీంట్లో వేసిన పప్పులు కూడా వేసుకోవచ్చు, నాకు అట్లా కలిపితే నచ్చట్లా. 3 ఏగిపోయినాయి, మంచి వాసన వస్తున్నాయి, తీసేస్తున్నా. ఈ డిప్లో తీసేసుకుందాం, అన్నీ తీసేస్తా. మరలా 1 స్పూన్ ఈ నేతి గిన్నెతో వచ్చిన స్పూనే నెయ్యి వేసుకుని కొబ్బరి వేయించేసుకోవాలి. అసలు లడ్డూకంతా నేతిలో కొబ్బరి వేయించితే సూపర్గా ఉంటుంది. ఎంత బాగా వచ్చిందండి. 2 గ్లాసులు. ఇప్పుడు నువ్వులు తగ్గినాయి కదా, ఆ నువ్వులు తగ్గినంత కొబ్బరి వేసేసుకున్నాను నేను. అది మీకు చెప్తున్నా లెక్క. కొబ్బరి వేయించేసుకుందాం మంచి సువాసన వచ్చే వరకు. వచ్చేస్తుంది ఎందుకంటే తొందరగా అవుతుంది లౌజు. ఏమండి 3 గ్లాసులకి 1 గ్లాసు బెల్లం అండి లెక్క. అది నువ్వులు మీరు లౌజు కొబ్బరి 3 వేసుకున్నా ఒకటే. కొబ్బరి బదులు నేను 1 గ్లాసులో నువ్వులు వేస్తే మంచిది పిల్లలకి అందరికీ అని నేను నువ్వులు వేస్తున్నా. ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను, అంతే అయిపోయింది చాలు. మీకు చెప్పేది పర్ఫెక్ట్ చెప్పాలి, నాకు ఇక్కడ అంటుకుంటుంది, అందుకని కొంచెం నూనె వేస్తే నెయ్యి వేస్తే మంచి వాసన వస్తుంది, కొబ్బరి బాగుంటుంది. దీనివల్ల కొబ్బరిలో ఉన్న నీరు అంతా పోతుంది కదా, పోయి మనకి తొందరగా వస్తుందని చెప్తున్నా. అది ఇప్పుడు ఏంటి ఇట్లా వేయించుకుంటాం కదా, ఇప్పుడు వేగిపోయింది వేడి. ఇప్పుడు ఇది మంచి బెల్లం, దీంట్లో ఇసుక కానీ ఏమీ లేదు, అందుకని డైరెక్ట్ వేసేస్తున్నా. మీరు బెల్లం బయట తీసుకుంటే ఇసుక ఉంటుంది, జాగ్రత్త చూసుకుని కొంచెం నీళ్ళు పోసి వడకట్టి ఆ నీళ్ళు పోసుకోండి, అది మస్ట్. ఇదిగోండి బెల్లం వేసేస్తున్నా, చూడండి వేసేసా, కరెక్ట్గా వేసేసా. 4 మొత్తం బెల్లము కొబ్బరి నువ్వులు అన్నీ కలిపి 4 గ్లాసులు అయింది. ఇంకా చూడండి ఇక మనం నీళ్ళు పోయక్కర్లే, ఏం పోయక్కర్లే, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇదిగోండి నువ్వులు కూడా వేసేస్తున్నా. నీళ్ళు కూడా అక్కర్లేదండి, ఈ బెల్లం కరిగిపోతుంది. 2 గెరిట్లు పట్టుకుంటాను. ఇట్లా 2 పుచ్చుకుంటే వెడల్పు మూకుట్లో పుచ్చుకుంటే హ్యాపీ మనం. ఏమండో నా భాష ఎట్లా తెలీదు, నాకు ఎట్లా చెప్పాలో ఇంకా ఇంతే, ఇట్లాగే చెప్పాను మీకు. ఇప్పుడు ఇది కరుగుతుంది కదా, కరిగేమవుతుంది అంటుకోకుండా మూకుడికి వచ్చేస్తుంది. లాస్ట్లో మనకు ఎట్లా తెలుస్తుంది అనేది కూడా చూపిస్తాను మీకు. కొంచెం సేపు ఉడకాలి. ఇదండి ఇట్లా ఉడుకుతుంది. కొబ్బరి చూసారా, మిక్సీలో వేసినా కూడా ఎక్కడ కొబ్బరి పలుకులు లేవు. ఇది పిల్లలకి పెద్దలకి బలమైన కొబ్బరి లౌజు, కొబ్బరి ఉండ. అసలు ఎంత మంచిదో, రోజుకి 1 తినండి అందరూ. ఇది సూపర్. షుగర్ పేషెంట్లు సగం వేసుకుందాం ఈసారి. నేను షుగర్ పేషెంట్లకి మరలా చేస్తా. ఇప్పుడు యూనివర్సల్ చేశాను నేను, పిల్లలందరూ ఇళ్ళల్లో ఉంటున్నారు కదా సెలవులకి, అందుకోసం నేను అందరి కోసం చేసింది ఇది. షుగర్ పేషెంట్లకు కూడా చేస్తా, నేను కూడా షుగర్ పేషెంట్ని కాబట్టి. ఇంకా దగ్గరికి పడాలండి. ఇంకా 2 అంటే 2 వేసుకుంటే ఇట్లా 2 ఇట్లతో ఇట్లా అంటే ఏమవుతుందంటే మనకు మూకుడికి అంటుకోదు, చుట్టూతో తీసేసుకోవచ్చు. మనం తిప్పుతుంటే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా తిప్పాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఇది ఇట్లా అంచులకు కూడా అంటుకోదు, వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే కొంచెం ఏంటి మనం వచ్చిందా లేదా అని చూసుకుంటానికి ఉండ ఇట్లా కొంచెం దీంట్లో వేసి ఆరనిద్దాం. ఆరితే మనకు తెలిసిపోతుంది. వచ్చేసింది అనుకోండి ఆపేస్తాం, సువాసన మంచిగా వచ్చింది అనుకోండి రెడీ అయిపోయిందని అర్థం. ఇదిగోండి ఇట్లా తిప్పుతుంటే ఏమవుతుంది, ఇదిగోండి ఇప్పుడు మొత్తం చూడండి ఇట్లా వచ్చేస్తుంది. అంటుకున్నదంతా మనకి రెడీ అయిపోయింది. ఇక మీకు అది ఆరినాక నేను ఒకసారి చూపించి అప్పుడు దీని పళ్ళెంలో వేసుకుంటా. మనకు తెలిసిపోతుంది చేతికి ఉండ, కంపల్సరీ ఇట్లా చూసుకోవాలి. వచ్చేసింది, తెలిసిపోయింది. ఇదిగోండి చూసారా ఉండ వచ్చేసింది, ఇంకా పాకం రెడీ అయిపోయింది అని అర్థం. మనం ఇట్లా కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇంకొంచెం ఉంచుకున్నా కూడా కొంచెం గట్టి పాకం వస్తుంది, బాగుంటుంది తినటానికి. ఇప్పుడు మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. స్టవ్ ఆపేస్తా ఫస్ట్.
ఫస్ట్ స్టవ్ ఆపేస్తున్నా. చూసారుగా, మీకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఎట్లా ఉండనేది. ఇదిగోండి, ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది. వేడి ఆరిపోతే ఇంకా మంచిగా వస్తుంది, మంచి వాసన వస్తుంది. బెల్లం ఇంకంతా రెడీ అయిందండి. ఇదిగోండి, ఇంకా అయిపోయింది. మీకు తెలుస్తుంది, చూపించాను కదా. ఇట్లా ప్లేట్లోకి మార్చేసుకుందాం. వేడిగా ఉంది, వేడిగా చేయలేము. ఇట్లా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది మూకుడికి. ఇదంతా గీకేసుకుందామండి ఇట్లా చక్కగా. ఇదిగోండి, మీకు వచ్చేస్తుంది. నెయ్యి రాసుకోక్కర్లే, మన కొబ్బరిలోనే ఉంటుంది. చూడండి అసలు ఎట్లా వచ్చేస్తుంది. ఇంత పెద్దవి వద్దు, అందరూ చిన్నవి పెట్టమంటున్నారు. చక్కగా వచ్చేసింది, పాకం బాగా వచ్చింది. ఇట్లా అంటే వేడి మీద చుట్టేసేస్తుంది. ఇంకా మళ్ళీ మనకు టైం ఉండదు. కొంచెం కాలుతాయి, పర్వాలేదు. వేడి మీద అయితే నెయ్యి కూడా అక్కర్లా. బాగా కాలుతున్నప్పుడు ఒకవేళ మీకు కావాలి అంటే నెయ్యి రాసుకుంటాం అంతే. నెయ్యి కూడా అక్కర్లా, నేను ఊరికే పక్కన పెట్టాను. మొత్తం ఉండలు చేసి చూపిస్తాను మీకు, లెంగ్తీ అవుతుంది. చూశారు కదండి, ఇంకా అయిపోయింది. ఇక అయిపోయినాయి. ఎన్ని వచ్చినాయో మరి. 4 ఇక్కడ దీంట్లో పెడతానండి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 27. 27 వచ్చినాయి. కొంచెం వంకంట ఇంకా వస్తే మటుకి నన్ను ఏమనుకోవద్దు, ఎందుకంటే గబగబా చేస్తాను నేను. ఎంత బాగా వచ్చినాయి, సూపర్గా వచ్చినాయి. సూపర్ అండి. పళ్ళ కింద నువ్వులు నలుగుతూ ఉంటే అసలు ఆ రుచే వేరు. ఎంత బాగుందో చూడండి, కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్. పెద్దలు నవ్వులదానికి కూడా చాలా బాగుంది. నిజం, సూపర్ అంటే సూపర్ అండి, సూపర్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి, ఉంటానండి. బై అండి. అబ్బా అదుర్సు.